హలో అందరికీ వెల్కమ్ టు సోమేష్ టాక్స్. ఈరోజు మన వీడియోలో హోమ్ టౌన్ వెబ్ సిరీస్ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. స్టారింగ్ రాజీవ్ కనకాల, ఝాన్సీ, ప్రజ్వాల్ యద్మ, డైరెక్టెడ్ బై శ్రీకాంత్ రెడ్డి పల్లె. ఈ వెబ్ సిరీస్ ఈరోజు నుంచే ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. సిరీస్ చూశాక నా ఒపీనియన్ చెప్పాలంటే ఇట్స్ ఎ డీసెంట్ వాచ్ అనిపించింది. మంచి నోస్టాల్జియా మూమెంట్స్ చాలా ఉన్నాయి అండ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కష్టాలు అండ్ పిల్లల ఫ్యూచర్ కోసం ఫాదర్ చేసే సాక్రిఫైసెస్ అన్నీ బాగున్నాయి. బట్ మధ్యలో కొంచెం కంటిన్యూటీ మిస్ అయినట్టు అనిపించింది. స్టోరీ విషయానికి వస్తే ఒక చిన్న ఫోటో స్టూడియో పెట్టుకొని ఆయనకి వచ్చే 5,000 జీతంతో ఇంటిని నడిపిస్తూ పిల్లల్ని చదివిస్తూ ఉంటాడు ఒక మిడిల్ క్లాస్ ఫాదర్. కొడుకుని ఫారెన్ పంపించాలనుకుంటాడు, ఎల్ఐసి కూడా కడుతూ ఉంటాడు. బట్ మన హీరోకి చదువు మీద పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. ఆ కొడుకు లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్ వల్ల తను ఎలా చేంజ్ అయ్యాడు, అసలు ఫారెన్ వెళ్ళాడా లేదా అనేది స్టోరీ. ఈ వెబ్ సిరీస్ చూస్తున్నంతసేపు 90s కిడ్స్కి వాళ్ళ చైల్డ్హుడ్ మెమరీస్ అన్నీ గుర్తొస్తాయి. కామెడీ సీన్స్ అండ్ ఎమోషనల్ డైలాగ్స్ చాలా బాగున్నాయి. మెయిన్ క్యారెక్టర్స్ కూడా బాగా రాసుకున్నారు. బట్ మనం ఒక స్టోరీ చూస్తున్నట్లు అనిపించదు. ఒకటి లైఫ్ స్టోరీని పార్ట్స్గా విడదీసి చూస్తున్నట్లు అనిపిస్తుంది. కంటిన్యూటీ మిస్ అయింది. అది లేకపోవడం వల్ల హీరో ఫాదర్ క్యారెక్టర్ ఎంత బాగున్నా మనం ఆయనకి అంత బాగా కనెక్ట్ అవ్వలేం. క్లైమాక్స్లో ఉండే ఎమోషనల్ సీన్స్, ఫాదర్ అండ్ సన్ మధ్య కన్వర్జేషన్స్ బాగుంటాయి. హీరో ఫ్రెండ్ జగదీష్ అలియాస్ జగ్గు క్యారెక్టర్ లాంటాడు. అయితే పక్కా ఎవ్రీ గ్యాంగ్లో ఒకడు ఉంటాడు. కొన్ని సీన్స్ 90s వెబ్ సిరీస్ని ఇన్స్పైర్ అయ్యి చేసినట్లు అనిపిస్తుంది. లొకేషన్స్ కూడా న్యాచురల్గా బాగున్నాయి. డైలాగ్స్ కూడా చాలా బాగా రాసుకున్నారు. కామెడీ సీన్స్ కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే రాజీవ్ కనకాల యాజ్ మిడిల్ క్లాస్ ఫాదర్గా జీవించేశారు. ఆయన వల్లే ఆ క్యారెక్టర్కి మనం బాగా కనెక్ట్ అవుతాం. మిడిల్ క్లాస్ ఫాదర్ ఫ్యామిలీ కోసం చేసే సాక్రిఫైసెస్ అండ్ ఆయన పడే బాధ అన్నీ రాజీవ్ కనకాల గారు ఆయన పర్ఫార్మెన్స్తో బాగా కన్వే చేశారు. ఆయన క్యారెక్టర్కి ఎంపతి ఫీల్ అయ్యేలా చేశాడు. ఎమోషనల్ సీన్స్లో కూడా బాగా పర్ఫామ్ చేశాడు. ఝాన్సీ గారు కూడా బాగా పర్ఫామ్ చేశారు. ఒక మిడిల్ క్లాస్ మదర్గా తన కొడుకుని సపోర్ట్ చేస్తూ కుట్టు మిషన్తో ఖర్చులు వెల్లదీస్తూ సాగిపోయే క్యారెక్టర్లో ఝాన్సీ గారు జీవించేశారనే చెప్పాలి. హీరో ప్రజ్వల్ అండ్ తన ఫ్రెండ్స్ క్యారెక్టర్ చేసిన ఇద్దరు కూడా బాగా పర్ఫామ్ చేశారు. మ్యూజిక్ బై సురేష్ బొబ్బిలి కూడా ప్లెజెంట్గా బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా స్టోరీకి సింక్ అయ్యేలా సూతింగ్గా ఉంటుంది. కమింగ్ టు డైరెక్టర్ శ్రీకాంత్ రెడ్డి పల్లె. ఈ సిరీస్లో ఉన్న స్టోరీ డైరెక్టర్ శ్రీకాంత్ లైఫ్లో జరిగిన స్టోరీయే. అందుకే హీరో క్యారెక్టర్ నేమ్ కూడా శ్రీకాంత్ అనే పెట్టారు. స్టోరీ అయితే నార్మల్గానే ఉంది. తన లైఫ్లో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ని స్టోరీ లాగా చెప్పాడు. అందుకే మధ్యలో కంటిన్యూటీ మిస్ అయింది. బట్ డైలాగ్స్, కామెడీ అండ్ ఎమోషనల్ సీన్స్ బాగున్నాయి. ఫాదర్ క్యారెక్టర్ చాలా బాగా రాసుకున్నారు. తల్లిదండ్రులు పిల్లలు ఏం కావాలో వాళ్ళని అడగకుండానే డిసైడ్ అయ్యి అదే అవ్వమని చిన్నప్పటి నుండే చెప్తూ వస్తారు. అసలు వాళ్ళు ఏం అవుదాం అనుకుంటున్నారో కూడా అడగరు, తెలుసుకోరు. అలా అడిగి తెలుసుకుంటే చాలా బాగుంటుంది అనేదే ఈ వెబ్ సిరీస్ యొక్క స్టోరీ. ఓవరాల్గా చెప్పాలంటే మిడిల్ క్లాస్ వాళ్ళందరూ ఖచ్చితంగా కనెక్ట్ అయ్యే సిరీస్. నోస్టాల్జియా ఫీలింగ్ కోసం చూసేయచ్చు. స్ట్రీమింగ్ ఆన్ ఆహా. దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి. మేము నెక్స్ట్ వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. జై హింద్.